కోట్లు వ్యవహారం ఒక రకంగా. ఓటుకు నోటు లేదంటే ఓటుకు కోట్లు. కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినాయి కాబట్టి అప్పట్లో ఓటుకు కోట్లు అంటారు ఆ కేసుని. దాంట్లో తాజాగా చంద్రబాబు నాయుడు గారికి బిగ్ రిలీఫ్ వచ్చిందా? ఎందుకంటే 2015లో నమోదైన ఓటుకు నోటు కేసులో తాజాగా ఆయనకి బిగ్ రిలీఫ్ వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే ఈ కేసులో వేగం పెంచాలి, సాక్షులను చంద్రబాబు ప్రభావితం చేసేలా ఉన్నారు అని పేర్కొంటూ దాఖలైన పిటిషన్ ఏదైతే దాని మీద సుప్రీంకోర్టు విచారించింది. కాకపోతే ఎలాంటి ఆదేశాలు అయితే ఇవ్వలేదు. అంతేకాకుండా కేసు విచారణను జూలై 24వ తేదీకి వాయిదా వేసింది. దీంతో ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు గారికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఒక రకంగా ఇది భారీ రిలీఫ్ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ కేసులో ఏం జరుగుతుంది ఏంటి అనేది, ఎందుకంటే అందరికీ గుర్తుండే ఉంటుంది అప్పుడు ఏం జరిగిందో. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అప్పట్లో నామినేటెడ్ ఎమ్మెల్యే అయిన స్టీఫెన్సన్ తనకు అనుకూలంగా ఓటు వేయాలంటూ ఇప్పుడు ఎవరైతే సీఎంగా ఉన్నారో, తెలంగాణ సీఎంగా ఉన్నారో రేవంత్ రెడ్డి, ఆయనకి నోట్ల కట్ల ఆఫర్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించి